తాగడానికి నీళ్ళిస్తావా? ఇక్కడ మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నీకు కూడా. నువ్వు మిగిలిన వాళ్ళతో ఎందుకు రాలేదు? మరి ఇంత ఆలస్యంగా వచ్చావి? నాతో ఉండడానికి వాళ్ళెవరు ఇష్టపడరు కనుక. నువ్వు వెళ్ళి ముందు నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రా, మీ ఇద్దరికి చూపిస్తాను. నాకు భర్త లేడు. నువ్వు సరిగ్గా చెప్పావు. నీకు 5 పెనిమిట్లుండ్రి. నువ్వు దేవుడి నుండి ఏం పొందలేదని చెప్పినప్పుడు పొరపాటు చేశావు. నీ మొదటి భర్త పేరు రామీన్. అప్పుడు నువ్వు వివాహం కోసం ఆస్తి ఉన్న పవిత్రురాలైన స్త్రీవి. ఏంటి? కానీ అతను మంచివాడు కాదు. నిన్ను బాధించాడు. దానివల్ల నువ్వు వివాహాన్ని, విశ్వాసాన్ని కొనసాగించడాన్ని ప్రశ్నించేలా చేశావు. రెండవ వ్యక్తి ఫర్జాద్. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను బహిరంగ జనాలకు మెస్సియాని వెల్లడించలేదు. నువ్వే మొదటి వ్యక్తివి. నువ్వు నన్ను నమ్మితే బాగుంటుంది. నువ్వు సరైన వ్యక్తిని వెన్నుకోలేదు. నిన్ను కలవడానికి నేను సమరయ వచ్చాను. మిట్ట మధ్యాహ్నం నేను ఇక్కడ ఉండటం అనుకోకుండా జరిగిందని భావిస్తున్నావా? నన్ను అందరూ తృణీకరించారు. కానీ మెస్సియా అలా చేయడు.